అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా వణికిపోయారు. అదేంటి, ఇప్పుడు ప్రపంచ దేశాలనే వణికిస్తున్న ట్రంప్ ఎందుకు వణికిపోతారని అనుకుంటున్నారా? కానీ ఇది నిజమే. లో జరిగిన విమాన ప్రమాదం ఆయన్ను భయపెట్టిందని అంటున్నారు. ట్రంప్ ఇలాంటి విమాన ప్రమాదాలను ఎన్నో చూసి ఉంటారు. కానీ ఈ ప్రమాదం మాత్రం ఆయన్ను నిద్రపోనీయకుండా చేసిందని చెబుతున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో 64 మంది ప్రయాణికులతో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రక్షణ శాఖ హెలికాప్టర్ దాన్ని ఢీకొట్టింది. దీంతో 2 నదిలో కుప్పకూలాయి. ఈ వార్త వినగానే వైట్ హౌస్లో ఉన్న ట్రంప్కు చెమటలు పట్టాయంటారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన ప్రదేశం వైట్ హౌస్కు కేవలం 3 మైళ్ళ దూరంలోనే ఉంది. అదే ట్రంప్ భయానికి కారణమైంది. ఇదే ప్రమాదం వైట్ హౌస్ వద్ద జరిగితే ఏమయ్యేదన్న ఆలోచనే ట్రంప్కు నిద్రపట్టకుండా చేసింది. అందుకే ట్రంప్ ఈ ప్రమాదంపై వెంటనే స్పందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది తీరును ప్రశ్నించారు. హెలికాప్టర్లో ఉన్న వారిని మీకు విమానం కనిపిస్తుందా అని అడగటమేంటని అసహనం వ్యక్తం చేశారు. దానికి బదులుగా పక్కకు వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వలేదని ట్రంప్ ప్రశ్నించారు. విమానం స్పష్టంగా కనిపిస్తున్నా హెలికాప్టర్ నేరుగా ఎందుకు వెళ్ళిందో అర్థం కావడం లేదని ట్రంప్ అన్నారు. పూర్తిగా నివారించదగ్గ ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ఏటీసీ సిబ్బంది హెలికాప్టర్లో ఉన్నవారిని మీకు కనిపిస్తుందా అని అడిగిన 30 సెకండ్లకే హెలికాప్టర్ విమానాన్ని ఢీకొట్టింది. ఇదే ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇదే హెలికాప్టర్ విమానాలు వైట్ హౌస్ పైన ఢీకొట్టుకుంటే ఎలా ఉండేదో అన్న ఊహే వైట్ హౌస్లో ఉన్న వారిని, ముఖ్యంగా ట్రంప్ను వణికించిందనడంలో సందేహం లేదు.